ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురంధరేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా కుటుంబం మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఇందాక చెప్పాను కదమ్మా, తెలుగువారు తెలుగు జాతి ఎక్కడున్నా సరే వారు చిరంజీవులుగానే ఉంటారు. ఆ రకంగా వారు ఒక కథానాయకుడిగా అందరి హృదయాలకి వారు చేరువైనా కూడా ఒక ప్రజా నాయకుడిగా అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలన్నవి కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే కాదు, ప్రజాసేవకి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో వారు రుజువు చేశారు. కనుకనే నేటికి సైతం తెలుగు వారి హృదయాల్లో వారు ఎల్లప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. ఎక్కడున్నా సరే వారి విగ్రహాలు స్థాపించుకోవటం అనేది అది పరిపాటిగా ఉన్నది అని చెప్పి మనం ఎన్టీఆర్ అభిమానులం. మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి పెరిగింది. ఆయన మనవడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, అలాగే చైతన్య కృష్ణ, ఎన్టీఆర్ తనయ పురంధరేశ్వరి కూడా పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. ముఖ్యంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రల్లో ఆయన నటన తెలుగువారి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. దేవుడంటే ఎన్టీఆర్ఏ అనేలా ప్రేక్షకులు ఆయన్ను ఆరాధించారు. నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలోని రుగ్మతలను ఎండగట్టారు. మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్కు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించి ఇక్కడి పరిశ్రమ స్థాపనకు గట్టి పునాది వేశారు. అలాగే బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ మహోన్నతమైన వ్యక్తి, మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
ఆయన మొదటి నుంచి ప్రజల అభిమాని, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలన్న తపనతోటి మెసేజ్ ఇస్తూ ఎన్నో సినిమాలు తీశారు. కథానాయకుడు, దేశోద్ధారకుడు మరియు దేశద్రోహులు, నా దేశము, మన దేశము, ఇలా ఎన్నో చిత్రాలలో ప్రజలను మోటివేట్ చేస్తూ ఆయన ఒక గొప్ప సినీ నాయకుడిగా ఎదిగాడు. నంబర్ 1 స్థానం, సూపర్ స్టార్. అలాగే ఎదుగుతూ తర్వాత 1982 మార్చి 29న ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి అక్కడి నుంచి తన అభిమానులందరికీ పిలుపునిచ్చి రామకృష్ణ స్టూడియోస్లో ఆఫీస్ తెరవబడ్డది, అభిమానులంతా అక్కడికి రావాలి అని చెప్పి వచ్చిన వాళ్లకు మెంబర్షిప్ ఇస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఓటు ఉన్న వాళ్ళు అందరూ ఓటు వేయండి, ఓటు లేని బాల రామదండు మొత్తము ఓట్లు వేయించండి ప్రజల చేత, మంచికి ఓటేయమనండి, ఎన్టీఆర్ కోసం అని కాదు, ఎన్టీఆర్లో మంచితనం ఉంటే ఓటేయండి మన అలా అని చెప్పి 83 మార్చి 9న గొప్ప మెజార్టీ తోటి పార్టీ పెట్టే 9 నెలల్లోనే ఆయన గెలిచాడు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి 9 నెలలలో పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారే. ఈ రోజు ఎన్టీఆర్తో ఎవరెవరినో పోలుస్తున్నారు, పోల్చడం సబబు కాదు. ఎన్టీఆర్ ఒక ఎన్టీఆర్, అది మహా వన్ అండ్ ఓన్లీ మహా శిఖరం. ఆ శిఖరాన్ని ఎవరు అధిగమించలేరు, ఆ శిఖరాన్ని టచ్ కూడా చేయలేరు. అంత గొప్ప మహా వ్యక్తి. చిన్న పిల్లగాడి నుంచి పెద్ద వరకు జై ఎన్టీఆర్. ఈ రోజు కూడా పేపర్ సర్వే చేస్తే సూపర్ స్టార్ ఎవరంటే మీ అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి మహా వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి, మంచి చేయాలి, వాళ్ళని ఆదుకోవాలని ఒక కర్కశమైన ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని కుక్కటి వేళ్లతోటి తుంచి పడేయాలన్న ఆశయంతో ముందుకొచ్చి ఆ పార్టీకి అలాగే బుద్ధి చెప్పాడు. ఢిల్లీ పీఠాన్ని గడగడగడగడగడలాడించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహా వ్యక్తి పుట్టిన రోజు ఈరోజు. ఒక చిన్న విషయం మీకు ఇక్కడ చెప్పాలి. 26, 27, 24న డెలివరీ అయ్యే పిల్లలు బాబు ఎన్టీ రామారావు పుట్టినరోజు మే 28. ఆ రోజు మా పిల్లలు పుట్టేలాగా ఉండాలని డాక్టర్లను వేడుకుంటున్నారు. అంటే ఇంత గొప్ప వ్యక్తో మీరు అర్థం చేసుకోండి. నేను ఇది మోమాటానికి చెప్పడం ఇంకా దేనికో చెప్పడం కాదు, ఉన్న నిజాలు చెప్తున్నాను. నేను ఆయన అభిమానుగా, మేమంతా ఆయన అభిమానులుగా, అర్నాథ్ బాబు, రమాకాంత్ గారు, మేము అందరం ఇక్కడ